జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీకు మా ఆయన దీపు చెరి సమానమే కదా? ఎవరి పట్ల మీకు పక్షపాతం లేదు కదా? ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వారు. ఆ ఆశతోనే హర్ష మిమ్మల్ని డబ్బు అడుగుతున్నాడండి. ఏవో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు, కానీ ఏదీ కలిసి రాలేదు. మీరు డబ్బిస్తే వ్యాపారం చేసుకుంటాడు. కరెక్టే సుమిత్ర, ప్రస్తుతం నా దగ్గర 2 కోట్ల రూపాయలు లేవు, 1 కోటి రూపాయలే ఉన్నాయి. అయినా నువ్వు లాయర్గా బాగానే సంపాదిస్తున్నావు కదా దివ్య. మీ అన్నయ్య ఆస్తుపరులు, మీకు డబ్బుకు కొరత లేదు కదా? ఆ మాటకొస్తే ఏడుకొండల మావయ్య గారేమైనా తక్కువ పిన్ని? కోటీశ్వరులు, జమీందారులు, వాళ్ళింట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే కదా. అయితే మాత్రం దీపు బిజినెస్ చేయటానికి వాళ్ళ దగ్గర డబ్బు ఎలా తీసుకుంటాం? అలాగే నేను బిజినెస్ చేయడానికి వాళ్ళ అన్నయ్య దగ్గర దివ్య గారు డబ్బులు అడగలేరు కదా నాన్న. అడగమని నేనేమన్నా చెప్పానా? అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నాన్న. మీరు ఒక నెలాగి బిజినెస్ చేయొచ్చు కదా హర్ష? చేయొచ్చు బాబాయ్. కాకపోతే తమ్ముడు బిజినెస్ మొదలుపెట్టి అన్నయ్య ఖాళీగా ఉంటే చూసే జనాలు ఏమనుకుంటారు చెప్పండి? ఇన్నాళ్ళు ఏవి అనుకోంది, ఇప్పుడు కొత్తగా ఏమనుకుంటారమ్మా? అయితే దీపునే నెల ఆగమనండి, వెంటనే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. కుదరదు, నాకు ఇప్పుడే డబ్బులు కావాలి. అయితే నాకు ఇప్పుడే కావాలి. ముందు బిజినెస్ ప్రపోజల్ చేసింది దీపు కాబట్టి దీపుకే ముందు ఇవ్వాలి. ముందు పుట్టింది నేను పిన్ని, కాబట్టి నాకే ఫస్ట్ డబ్బులు ఇవ్వాలి. మావయ్య గారు, ఒకరికిచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే బయట మీ గురించి కూడా తప్పుగా అనుకుంటారు. కాబట్టి ఇస్తే ఇద్దరికి ఇవ్వండి, లేదంటే నెల తర్వాతే ఇవ్వండి. వాడికి ఇప్పుడు ఇచ్చినా నెల తర్వాత ఇచ్చిన ఉపయోగం ఏం లేదండి. ఇచ్చిన డబ్బు నాశనం చేస్తాడు. అంటే నీకిచ్చిన డబ్బుల్ని డబుల్ చేస్తావా? చేస్తాన్రా, చేయగలను కూడా. నేను చేయలేనా? నేను చేస్తాను. సరే, ఒక పని చేద్దాం. ఇప్పుడు మీకు చెరో 50 లక్షల రూపాయలు ఇస్తాను. నెల తర్వాత ఎవరు ఈ డబ్బుని డబుల్ చేస్తారో వారికి మళ్ళీ ఇంకో 50 లక్షల రూపాయలు ఇస్తాను. ఈ డీల్ మీకు ఓకేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.